ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా క్రిటిసిజంని ఫేస్ చేసి ఉంటారు. క్రిటిసిజం అంటే తక్కువ చేసి మాట్లాడడం. ఎవరైనా ఏదో ఒక సందర్భంలో మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అది ఫ్రెండ్ అయినా, లేక ఫ్యామిలీ మెంబర్ అయినా, పై అధికారి అయినా, ఒక్కసారైనా నీతో ఏం కాదురా, నీతో అసలు ఏం కాదు, నీ వల్ల ఏం కాదు, నీతో చేత కాదు అని అంటారు. ఇలాంటి చాలాసార్లు మనం ఫేస్ చేసే ఉంటాం. అది ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా. కొందరైతే ఎట్లా చేస్తారంటే కూరలో కరివేపాకుని తీసి పడేస్తాం కదా, అంతకంటే దారుణంగా క్రిటిసిజం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే నీకేం తెలుసురా, నీకేం తెలీదు అన్నట్లా మాట్లాడతారు. అది నీకు నాకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేయాల్సిందే. అయితే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలాసార్లు ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం, బాధపడతాం, కోపం వస్తుంది. ఇంకొందరైతే పెద్ద గొడవలు, అది ఎక్కడి వరకు దారితీస్తుందంటే కొట్టుకునే వరకు దారితీస్తుంది. కానీ అలా తక్కువ చేసి మాట్లాడితే వారికి ఏం రాదు, రూపాయి కూడా రాదు. కాకపోతే ఒక పైశాచిక ఆనందం మాత్రమే పొందుతారు అంతే, అంతకుమించి వాళ్ళకి ఏం రాదు. కానీ ఇలాంటి వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. సైకాలజీ పరంగా వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ రియాక్షన్ అంటే నువ్వు బాధపడడం, కుంగిపోవడం, అది వాళ్ళు చూసి వాళ్ళకు విజయం లెక్క ఏదో సాధించిన అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నేను అంతా బాగానే ఉన్నా కదా, ఇంకెందుకు నన్ను ఎవ్వరు క్రిటిసైజ్ ఇప్పటివరకు చేయలేదు. కొందరైతే ఫేస్ చేయకపోయి ఉండొచ్చు క్రిటిసిజంని. కాకపోతే మీకు భవిష్యత్తులో అయినా ఒక చిన్న మిస్టేక్ చేసినా మీకు కూడా ఈ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తగులుతారు. సైకాలజీ ప్రకారం క్రిటిసిజం 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి కాంట్రాక్టివ్ క్రిటిసిజం. ఇందులో ఒక వ్యక్తి నువ్వు బాగుపడాలని, నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రిటిసైజ్ చేస్తారు. అంటే చెడు వ్యసనాలకు బానిసైతే, తప్పుడు పనులు చేసినప్పుడు నీ అభివృద్ధి కోసం క్రిటిసిజం ఇచ్చే ఫీడ్బ్యాక్ లాంటిది. ఇది మంచిదే, ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మంచిదే. సెకండ్ వన్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇందులో కేవలం నిన్ను కిందకి లాగడం వాళ్ళ మెయిన్ టార్గెట్ అంతే. అందుకే నిన్ను కుంగిపోయేలా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎక్కువగా డిస్ట్రక్టివ్ క్రిటిసైజర్సే ఉంటారు. ఒక టీంలో 2 వ్యక్తులు ఉంటారు. ఒకరు హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. రెండో వ్యక్తి క్రిటిక్స్ వ్యక్తి. ఒకవేళ క్రిటిక్స్ వ్యక్తి అయితే జెలస్ ఫీల్ అవుతాడు. నువ్వు టైం కలిసొచ్చి ఇలా ఉన్నావు, కానీ నీలో అంత టాలెంట్ లేదు అంటాడు అని తక్కువ చేసి అంటాడు. ఇది సైకాలజీలో ఇన్సెక్యూరిటీ. అంటే నీ ఎదుగుదలను చూసి ఎక్కడ డౌన్ఫాల్ అవుతాడేమో అని భయపడతాడు. ఎందుకంటే నీకున్న మంచి హార్డ్ వర్క్, టాలెంట్ వల్ల వెలిగిపోతున్నావు. అది అలాంటి వ్యక్తులను భయపెడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి భవిష్యత్తులో ముందుకు ఇంకా డెవలప్ అవుతాడని ఆ వ్యక్తులను చూసి ఈ ఇన్సెక్యూర్ వ్యక్తి భయపడతాడు. ఇదంతా ఓకే. ఇలాంటి వ్యక్తులకు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఏం చెయ్యాలి? 3 స్మార్ట్ లెవెల్ రియాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ రియాక్ట్ కాకు, అబ్జర్వ్ చేయి. వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళని ఏమనకు, రియాక్ట్ అస్సలుగా అవ్వద్దు. నిశ్శబ్దంగా ఉండి వాళ్ళు తిట్టినా నువ్వు సైలెంట్గా నవ్వి ఊరుకో. ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది తెలియని వ్యక్తి విషయంలో సైలెంట్గా ఆయన తిడితే ఉండమని చెప్పట్లేదు. నా ఇంటెన్సిటీ ఏంటంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బాస్ దగ్గర మాత్రమే, కానీ ఏదో వేరే వ్యక్తి దగ్గర కాదు. కాబట్టి నోట్ ఇట్. నువ్వు సైలెంట్గా నవ్వడం వలన ఆ ఎదుటి వ్యక్తి, క్రిటిసైజ్ చేసిన వ్యక్తి మైండ్ బ్లాంక్ అవుతుంది. వాళ్ళు ఇంకా రెచ్చగొడతారు, కానీ నువ్వు రియాక్ట్ అస్సలు అవ్వకు. కాకపోతే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఎంత అన్నా నిన్ను కాదు అని నీ మనసులో అనుకో. నువ్వు కోపం ఆగకుండా వాళ్ళలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే నీలో ఏదో తప్పు ఉందని అర్థం. గుర్తుంచుకో. ఈ క్రిటిసైజెస్ మనకు మాత్రమే కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ క్రిటిసిజాన్ని ఎదుర్కొన్నారు కాబట్టే జీవితంలో సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. అందులో ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన్ని సాధారణ బ్యాక్గ్రౌండ్ ఏం లేదని తక్కువ చేశారు. విరాట్ కోహ్లీకి
యాటిట్యూడ్ ఎక్కువ అని అన్నారు. ప్రపంచ కుబేరుడు మార్స్ పైకి మనుషులను తీసుకెళ్లే ప్లాన్ చెప్పినప్పుడు మరియు ఆయన ఎన్నో రాకెట్స్ బ్లాస్ట్ అయితే మ్యాడ్ సైంటిస్ట్ అన్నారు. కానీ అతను రియాక్ట్ కాలేదు. వాళ్ళు రీఫ్రేమ్ చేసుకుంటారు. మ్యాడ్ సైంటిస్ట్ అన్నారు, అతను ఎవరో కాదు ఎలాన్ మస్క్. కానీ అతను రియాక్ట్ కాలేదు. వాళ్ళు రీఫ్రేమ్ చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడలేదు, చేసి చూపించారు. క్రిటిసిజంని అవమానంగా కాకుండా ఒక ఫ్యూయల్లా వాడుకో. నీ స్పీడ్ని పెంచుకో. వాళ్ళు నువ్వు చేయలేవు అంటే నువ్వు చేస్తాను అని నిరూపించు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఇలా చేయండి. ఒక ఫ్రెండ్ సర్కిల్లో నిన్ను తక్కువగా చేసి మాట్లాడాడు అనుకోండి. అప్పుడు నీ రియాక్షన్ సైలెంట్గా నవ్వి ఊరుకొని ఆ విషయం వదిలేసి, అంటే టాపిక్ డైవర్ట్ చేసి వేరే విషయం మాట్లాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే ప్లాన్ గురించి ఆలోచించు. ఆఫీస్ లేదా నువ్వు పనిచేసే ఎక్కడైనా నీ బాస్ నీ వల్ల కాదు అన్నాడు, నీతో చేత కాదు అన్నాడు. ఆ మాటలను మైండ్లో నోట్ చేసుకో. అది నీకు ఓ మోటివేషన్లా వాడుకో. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఆపే శక్తి నీకు లేదు. అది ఎవ్వరి వల్ల కాదు కూడా. కానీ వాళ్ళు నిన్ను కిందికి లాగకుండా ఆపగలిగే సత్తా నీకుంది నీ మైండ్ సెట్తో. ఎదుటి వాళ్ళు చెప్పింది నీ వాల్యూ కాదు. నువ్వు నిన్ను ఎలా చూస్తావో అదే నీ వాల్యూ. మాటలు తాత్కాలికం. ఈ మాటలు ఏ మాటలైనా ఎవరి మాటలైనా తాత్కాలికం. నీ ఎదుగుదల మాత్రమే నీ పర్మనెంట్. వాళ్ళు నిన్ను క్రిటిసైజ్ చేయడం ఆపే రోజు అస్సలు రాదు. కానీ నువ్వు క్రిటిసిజంని ఇగ్నోర్ చేయడం నేర్చుకో. ఏదో ఒక రోజు నీ లైఫ్ మారిపోతుంది. ప్రతి ఒక్కరి ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయండి, కానీ ప్రతిదానికి రియాక్ట్ కాకండి. ఎందుకంటే సైలెన్స్ మరియు సక్సెస్ రెండు ఈ క్రిటిసిజం చేసే వాళ్ళకి బెస్ట్ రిప్లైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూసినందుకు.